హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగుందని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనం చపాతీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చపాతీ చేసుకుంటున్నాము. ఇప్పుడు చపాతీ కోసం మనము ఫస్ట్ గోధుమ పిండి తీసుకుంటున్నాము. చూడండి, జ్యోతిలో తెచ్చినాము గోధుమ పిండి. బాగుంటుంది ఫ్రెండ్స్ జ్యోతిలో తెచ్చినది. జల్లి కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు, నీట్గా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం చపాతీ ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్ చపాతీ అనేది. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మటుకు ఫస్ట్ మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. మన చపాతీ పిండి ఎంత తీసుకుంటామంటే 1/2 kg తీసుకుంటాను నేను, కాబట్టి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా ఫ్రెండ్స్ చక్కెర కొద్దిగా వేసుకోండి. చూడండి, ఇంతే చక్కెర వేసుకోవాలి. కొద్దిగా నూనె ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని మనము ఇవన్నీ కరిగిపోవాలి. కొద్దిగా లైట్గా, మొత్తం కాదు, కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇవి బాగా కరిగిపోవాలి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఈ చక్కెర ఉప్పు అనేది బాగా కలసాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కరిగిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కరిగిపోయినాక ఇప్పుడు నేను పిండి వేసుకుంటున్నాను. ఒక 1/2 kg పిండి వేసుకుంటున్నాను. ఇవి మనం చేయి బాగా కడుక్కొని ఇప్పుడు ఈ పిండి పిసుక్కుందాం మనము. ఇలా చక్కెర, ఉప్పు, ఆయిల్ వేసి కలుపుకుంటే చపాతీలు బాగా వస్తాయి ఫ్రెండ్స్, మెత్తగా వస్తాయి. ఇప్పుడు మనము ఇలా కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ ముద్ద లెక్క చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలపాలి. ఈ పిండి అంతా ఒక ముద్దలాగా తయారు కావాలి, అలా కలుపుకోవాలి. మరి జోరు కాదు, మరి గట్టి కాదు, మీడియంలో కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇలా ముద్దలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం పైన కొద్దిగా నూనె వేసుకుందాము. ఇప్పుడు నూనె వేసే గంటతోటి నేను 1.5 గంట వేసాను ఫ్రెండ్స్. దీన్ని బాగా మనం కలుపుకోవాలి. ఈ నూనె అంతా ఈ చపాతీ పిండి పట్టేలాగా కలుపుకోవాలి మనము. మనం ఇలా ఆయిల్ వేసి బాగా కలుపుకుంటే చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా బాగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఆయిల్ని. బాగా 10 నిమిషాల సేపు ఇట్లా కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, పిండి ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇలా కలుపుకోవాలి.
ఇప్పుడు దీన్ని మనము ఒక 10-20 నిమిషాల సేపు ఇలానే మూత పెట్టి పెట్టుకుందాము. పిండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్, మెతువుగా వస్తాయి చపాతీలు అనేటివి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాము. 20 నిమిషాల సేపు మూత పెట్టి పెట్టుకుందాము ఫ్రెండ్స్. 20 నిమిషాల తర్వాత పిండి ఎలా నానిందో చూడండి, ఇంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ముద్దలు చేసేటప్పుడు ఇంకొకసారి ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్కి ఇప్పటికి ఎట్లా చేంజ్ ఉందో పిండిలో. ఇప్పుడు మనం చపాతీ తగినట్లు పిండి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అన్ని సైజులో చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ఎలా రుద్దామో చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మనం పెన్నం హీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పెన్నం బాగా వేడెక్కాలి, అందులో మనం చపాతీ రుద్దుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా రుద్దుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం చపాతీకి ఆయిల్ రుద్దుకుందాము. ఇలా ఆయిల్ రుద్దుకున్నామంటే చపాతీ అనేది పొంగుతుంది ఫ్రెండ్స్. చూడండి అంతా ఇలా పట్టేయాలి చపాతీకి అంతా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం చపాతీ రుద్దుకుందాము. ఇలా చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, చపాతీ అనేది బాగా పొంగుతుంది. కొద్దిగా పిండి చల్లుకుంటూ రుద్దుకుందాము. మనం ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, రౌండ్ కావాలంటే రౌండ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇష్టం అది. ఇలా ఆయిల్ రాసుకొని రుద్దుకున్నామంటే మనకు పొరలుగా వస్తుంది. అంతా ఈక్వల్గా రావాలంటే మనం ఇట్లా చపాతీ కర్రని జస్ట్ ఇట్లా రోల్ చేయండి, అన్నీ ఈక్వల్గా వస్తాయి. ఫ్రెండ్స్ ఇలా రుద్దుకోవాలి. పెనం కూడా బాగా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చపాతీ వేసుకుందాము. ఇది ఫస్ట్ ఒక పక్క కాలినాక మనం తిప్పేసుకుందాము. చూడండి ఇప్పుడు మనం ఆయిల్ రాసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో పక్క తిప్పుకుందాము. ఇప్పుడు ఇటు పక్క కూడా ఆయిల్ వేసుకుందాము.
చూడండి ఫ్రెండ్స్, ఇలా రెండు పక్కల కాల్చుకోవాలి. ఇలా చేసుకొని మనం 2 రోజులైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. క్యారియర్లకు, దానిలకు, లంచ్ బాక్స్లకి మెత్తగా ఉంటాయి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇంకో చపాతి కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇంకొక రకం చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా సగాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూడా కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని కొద్దిగా పిండి చల్లుకొని మనం రుద్దుకుందాము. మళ్ళీ చూడండి ఇట్లా రుద్దాలి. ఎప్పుడైనా మనం లంచ్ బాక్స్ కట్టుకోపోవాలంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మధ్యాహ్నానికైనా చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి, మరుసటి రోజుకైనా కానీ ఏం కావు ఫ్రెండ్స్, బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. పెన్నం బాగా హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్. హీట్ ఎక్కినాక కాలుస్తాను. చూడండి ఫ్రెండ్స్, పెన్నం బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చపాతీ వేసి కాల్చుకుందాము. మనం చపాతీ కాల్చాలంటే పెన్నం బాగా హీట్ ఎక్కి ఉండాలి, బాగా వేడిగా ఉండాలి. అలా ఉంటేనే మనకు చపాతీలు బాగా కాలుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చపాతీ తిప్పుకుందాము. ఇప్పుడు ఇంకో పక్క తిప్పుకొని ఆయిల్ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చపాతీ ఎంత బాగా పొంగుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని లేయర్లు వస్తున్నాయి ఇక్కడ. ఇలా బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చపాతీని. ఇది కూడా చపాతీ కాలింది ఫ్రెండ్స్, పక్కన పెట్టుకుందాము. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.